ఒక ప్రభుత్వం విశ్వాసం పొందాల్సింది గవర్నర్ దగ్గరనా లేదంటే శాసనసభలోనా? 4 రోజుల నుంచి పాడిందే పాట అన్నట్టుంది తమిళనాడు గవర్నర్ తీరు. మెజారిటీ నిరూపించుకోమని చెప్తున్నారు అక్కడి గవర్నర్ విజయ్కి. దీనివల్ల ప్రభుత్వం ఏర్పాటు కాకుండా ఉండడమో లేదంటే కొంచెం ఆలస్యంగా అవడమో ఇట్లాంటి ఇష్యూలు జరిగే అవకాశాలు రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి. ఒక ప్రభుత్వం ఏర్పడాలంటే మెజారిటీ సంఖ్యాబలం ఉండాలనా లేదంటే శాసనసభ విశ్వాసం ఉంటే సరిపోద్దా? ఇదే ఇప్పుడు అసలైన ప్రశ్న. ప్రభుత్వం ఏర్పాటుకి సంఖ్యాబలం అనేది కొలమానం కాదు. ఖచ్చితంగా శాసనసభ విశ్వాసమే ప్రభుత్వం ఏర్పాటుకి కొలమానం అవుతుంది. ఏర్పడబోయే ప్రభుత్వం అనేది తన విశ్వాసాన్ని నిరూపించుకోవాల్సింది శాసనసభలో, గవర్నర్ ముందు ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఇప్పటి వరకు దేశ చరిత్రలో ఏర్పడ్డ మైనారిటీ ప్రభుత్వాల తీరంతా చెప్తుంది ఇదే ముచ్చట. మెజారిటీ సంఖ్యాబలం లేకుండా భారత ప్రభుత్వంతో పాటు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చాలా ఏళ్ల పాటు పరిపాలన కొనసాగించింది. ఇది మనం చెప్తుంది కాదు, చరిత్ర చెప్తున్న సత్యం. 1991లో ఏర్పడ్డ పివి నరసింహారావు ప్రభుత్వం మైనారిటీ ప్రభుత్వమే. 5 ఏళ్ల పాటు ఆయన మైనారిటీ ప్రభుత్వాన్నే నడిపిండు. బయట నుంచి ఇతర పార్టీలు మద్దతు ఇచ్చినాయి అంతే. అది కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పార్లమెంట్లో నిరూపించుకున్నాడు విశ్వాస పరీక్ష తప్ప ఆయన రాష్ట్రపతి ముందు ఎప్పుడూ విశ్వాసాన్ని నిరూపించుకోలేదు. ఇది ఒక్కటే కాదు, అనేక రాష్ట్రాలు, మహారాష్ట్ర ప్రభుత్వం, కర్ణాటకలో బీజేపీ గవర్నమెంట్, ఇవన్నీ సంఖ్యాబలం లేకున్నా ముందు ముఖ్యమంత్రి మంత్రులు ప్రమాణ స్వీకారం చేసి ఆ తర్వాత శాసనసభలో వాళ్ళ విశ్వాసాన్ని నిరూపించుకున్నారు. అంతేకాదు భారతదేశంలో ప్రధానమంత్రిగా పనిచేసిన చరణ్ సింగ్, చంద్రశేఖర్, ఐకే గుజ్రాల్ వీళ్ళందరూ కూడా మైనారిటీ ప్రభుత్వాన్ని నడిపారు. సభ విశ్వాసం అంటే కేంద్రంలో అయితే లోక్సభ, అట్లాగే రాష్ట్రంలో అయితే శాసనసభ, ఈ సభల విశ్వాసం ఉంటే చాలు ఆ గవర్నమెంట్ కొనసాగడానికి. గవర్నర్ విశ్వాసమో రాష్ట్రపతి విశ్వాసమో అవసరం లేదు. ఈ విషయం పదే పదే భారతదేశంలో నిరూపితం అయితేనే ఉంది. వాస్తవానికి ఇవాళ విజయ్కి 108 సీట్లు వచ్చినా కూడా అక్కడున్న పార్టీలు గవర్నర్ ఒక ఆట ఆడుకుంటుంది. అదే డిఎంకేకో ఏఐడిఎంకేకో ఈ పరిస్థితి వచ్చుంటే ఈ పార్టీకి గవర్నమెంట్ ఏర్పాటు అయిపోయేది. ఎందుకంటే అందులో ఉన్నదంతా జమా చెట్టి. విజయ్ పాలిటిక్స్కి కొత్త కాబట్టి ఈరోజు అందరి చేతిలో ఒక ఆట వస్తువు అయిపోయాడు. అయినా కూడా చాలా స్ట్రాంగ్గా నిలబడుతున్నాడు. నిజానికి అసలు భారత రాజ్యాంగంలో విశ్వాసం నిరూపించుకోవాల్సిన అవసరం అనేది లేదు. భారత రాజ్యాంగంలో ఎక్కడా కూడా అటు గవర్నర్ ముందు కానీ ఇటు శాసనసభలో కానీ విశ్వాస తీర్మానం అనే పదమే లేదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 75 కేంద్ర ప్రభుత్వం లోక్సభకి బాధ్యత వహిస్తుంది. అట్లాగే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 రాష్ట్రాల శాసనసభకి రాష్ట్ర మంత్రిమండలి బాధ్యత వహిస్తుంది. ఇంతవరకు మాత్రమే చెప్తుంది రాజ్యాంగం. అంతే తప్ప ఎక్కడా విశ్వాస తీర్మానం అనే పదమే లేదు భారత రాజ్యాంగంలో. దీని ప్రకారం ప్రభుత్వం శాసనసభకే బాధ్యత వహిస్తుంది తప్ప గవర్నర్కి కాదు. శాసనసభలో లేదంటే లోక్సభలో బలం ఉన్నంత కాలం ఆ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. అంతే తప్ప ముందే గవర్నర్ ముందు మెజారిటీ నిరూపించుకోవాల్సిన అవసరం అసలుకే లేదు. కాకపోతే అవిశ్వాస తీర్మానం గురించి మాత్రం రాజ్యాంగంలో ఉంది ఆర్టికల్ 198. ఇది దేనికంటే ఏదైనా ప్రభుత్వం మీద సభలో ఉన్న సభ్యులు విశ్వాసం కోల్పోతే ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆ ప్రభుత్వాన్ని దించేయొచ్చు. మెజారిటీ లేని ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రతిపక్షాలు వాడే ఒక అస్త్రం ఇది. కానీ విశ్వాస తీర్మానం గురించి రాజ్యాంగంలో కానీ సభా నియమావళిలో కానీ ఎక్కడా లేదు. ఇది కేవలం ఒక రాజకీయ సంప్రదాయం విశ్వాస తీర్మానం అనేది. వాస్తవానికి 1979 వరకు కేంద్రంలో కానీ రాష్ట్ర ప్రభుత్వాల్లో కానీ ఎక్కడా హంగు లాంటిది ఏర్పడలేదు. మొట్టమొదటి శాసనసభలో మద్రాసు రాష్ట్రంలో మాత్రమే హంగు ప్రభుత్వం ఏర్పడింది. అప్పట్లో కాంగ్రెస్ కంటే మిగతా పార్టీలకు ఎక్కువ సీట్లు వచ్చినాయి. అయినా కూడా మిగతా పార్టీలు అన్నిటితో పోలిస్తే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలబడ్డ కాంగ్రెస్ పార్టీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అప్పటి గవర్నర్ ఆహ్వానించాడు. ఇది ఒక్కటే కాదు, భారతదేశంలో అనేక రాష్ట్రాల చరిత్రలు తీస్తే సింగిల్ లార్జెస్ట్ పార్టీని గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటు చేయమని ఆహ్వానిస్తాడు. ముందు గవర్నమెంట్ని ఏర్పాటు చేయమని, ఆ తర్వాత శాసనసభలో మేము మెజారిటీని నిరూపించుకోవాలి అని చెప్పి ఆదేశాలు ఇస్తాడు. ఇది కూడా 1979 నుంచే మొదలైంది. 1979లో చరణ్ సింగ్ ప్రభుత్వాన్ని రాష్ట్రపతి నీలం సంజీవ రెడ్డి ఇట్లనే ఆదేశించాడు. ఆ తర్వాత ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ అనే ఒక కేసులో కూడా సుప్రీంకోర్టు కూడా ఇదే విషయాన్ని చాలా నొక్కి మరీ చెప్పింది. ప్రభుత్వానికి మెజారిటీ ఉందో లేదో అన్న విషయం గవర్నర్ తన బంగ్లాలో కూర్చొని నిర్ణయించకూడదు. అది ఖచ్చితంగా శాసనసభలో తేలాల్సిన వ్యవహారం. అది కూడా శాసనసభలో ఓటింగ్ ద్వారానే తేలాలి అని చెప్పి సుప్రీంకోర్టే స్పష్టం చేసింది. కాబట్టి ఇప్పుడు విజయ్ కూడా అదే అడుగుతున్నాడు, నేను నిలబడగలను అని చెప్తున్నాడు. అప్పుడు ఒక అవకాశం ఇవ్వాలి గవర్నర్ ఖచ్చితంగా, ఎందుకంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాబట్టి. ముందు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ తర్వాత సభ ఏర్పడి సభ కొలువుదీరి సభ్యుల ప్రమాణ స్వీకారాలు అయిపోయి తర్వాత స్పీకర్ ఎన్నికుంటుంది. ఆ స్పీకర్ ఎలక్షన్లో ప్రభుత్వం ఓడిపోతే ఆటోమేటిక్గా ప్రభుత్వం ఓడిపోయినట్టే. ఇదొక్కటే కాదు, కొత్త సభలో ఫస్ట్ గవర్నర్ ప్రసంగం ఉంటుంది. ఈ గవర్నర్ ప్రసంగం మీద ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఉంటుంది. ఈ తీర్మానం ఓడిపోయినా కూడా ప్రభుత్వం ఓడిపోయినట్టే, ప్రభుత్వం విశ్వాసం కోల్పోయినట్టే. ఇందులో ప్రభుత్వం ఓడిపోతే ఇమీడియట్గా రాజీనామా చేయొచ్చు. అంతే తప్ప అసలు శాసనసభలోకే వెళ్లకుండా ముందే బలాన్ని నిరూపించుకోవాలనడం మాత్రం సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధం. అట్లాగే 1979 నుంచి ఇప్పటి వరకు పాటిస్తున్న సంప్రదాయాలకు కూడా విరుద్ధం. ఈ 2 సందర్భాల్లో అంటే స్పీకర్ ఎన్నికల్లో ఓడిపోయినా అట్లాగే గవర్నర్ ప్రసంగ తీర్మానంలో ఓడిపోయినా కూడా విజయ్ ఆటోమేటిక్గా తప్పుకుంటాడు.
ఆ మాత్రం చిన్న వెసులుబాటు ఇవ్వడంలో తప్పే ఉంది. గవర్నర్ గనక ఇమీడియట్గా విజయ్ని ప్రభుత్వం ఏర్పాటు చేయమని ఆహ్వానిస్తే 108 సీట్లు ఇచ్చిన ప్రజల్ని గౌరవించినట్టు, మన రాజ్యాంగాన్ని కూడా గౌరవించినట్టు అవుతుంది. అంతే తప్ప ఖచ్చితంగా నా ముందే మెజారిటీ నిరూపించుకోవాలి అనడం మాత్రం అటు రాజ్యాంగ విరుద్ధం, సుప్రీంకోర్టు ఆదేశాలకు కూడా విరుద్ధం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.